అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పాత పద్ధతిలో మునక్కాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మునక్కాయ కూర స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ మసాలాలు వాడకుండా చిక్కటి గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీన్ని కనుక ఈ ప్రాసెస్‌లో చేశామంటే ఈజీగా అయిపోతుంది. సింపుల్‌గా టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వరకి పచ్చి శనగపప్పుని నానబెట్టి తీసుకుంటున్నానండి. ఒక 20 నిమిషాల పాటు నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకి నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పును వేసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పెద్ద సైజు టమాటాలని కూడా ఇలా ముక్కలుగా వేసి ఈ విధంగా మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను శనగపప్పు కొంచెం ఉడికిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. శనగపప్పు అనేది మరీ పూర్తిగా కాకుండా ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే పావు కేజీ మునక్కాయలని ఈ విధంగా తొక్క తీసి ముందే పెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను పావు కేజీ మునక్కాయలతో ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా తొక్క తీసి శుభ్రం చేసుకున్న మునక్కాయలని ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మునక్కాయలు మొత్తం శనగపప్పులో ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని మరో 5, 6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి 5-6, 7 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఉడికిపోతాయి. ఈలోపు మిగతా ప్రాసెస్ చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకొని ఇందులోకి కొంచెం చింతపండుని వేసుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు ఉన్నంత తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసి ఇందులోకి నీళ్లు వేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి ధనియాలు వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే పొడినైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో ఉంచి వేయించుకున్నామంటే కలర్ అనేది తొందరగా మాడిపోతాయండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకి పల్లీలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకి నువ్వులు వేసుకోవాలండి. ఇక్కడ నేను పల్లీల్ని ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. కాబట్టి ఇలా చివర్లో వేస్తున్నాను. ఒకవేళ మీరు ముందుగా ఫ్రై చేసుకోకపోతే ధనియాలతో పాటు వేసుకోవాలండి. స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని నువ్వులు మొత్తం ఇలా లైట్‌గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని అలాగే 5, 6 ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇక్కడ నేను ఉడికిపోయిన శనగపప్పుని తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. మునక్కాయలు కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలోకి 2, 3 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మునక్కాయలు అలాగే శనగపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకి పసుపు, 1 టీ స్పూన్ వరకి కారాన్ని వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న మూడింటిని ఇలా శనగపప్పు, మునక్కాయల మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు వీటిని ఏదైనా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి ఆవాలు వేసుకోవాలండి. అలాగే పావు టీ స్పూన్ వరకి జీలకర్ర వేసుకొని ఇవి 2 చిటపట అనేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమోటా పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకి కారాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతా కూడా కలిపిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండీ మసాలా దినుసులు వాటిని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని అంతా కూడా ఇలా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి.
ఇది ఉడుకుతూ ఉండంగానే మనం ముందుగా చింతపండు నానపెట్టుకున్నాం కదండీ! దాన్ని ఇలా చేతితో స్మాష్ చేసుకుంటూ మెత్తగా చేసుకోవాలండి. ఈ విధంగా అంతా మెదిపేసుకొని, ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని మొత్తం ఈ విధంగా వేసుకోవాలండి. ఇక నేను డైరెక్ట్‌గా వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే స్ట్రెయిన్ చేసైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేసుకున్న చింతపండు రసం మొత్తం ఈ విధంగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకి నీళ్లు వేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి బాగా కలిసేలాగా. ఇప్పుడు మళ్ళీ స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని 2, 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయ, శనగపప్పుని వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎక్కువ టేస్టీగా కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి తక్కువ మసాలాలతో. చూడండి చిక్కటి గ్రేవీతో ఎంత బావుందో. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.